శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మాఘపురాణము 1వ అధ్యాయము. మాఘమాస మహత్యం. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానానికి, తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో ఎక్కడ ఉందో చెప్పమని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశమే పుణ్యప్రదమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరాడు. ఆ మహావిష్ణువు యొక్క చక్రము పడిన ప్రదేశమే నైమిసారణ్యంగా వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసము ఏర్పరుచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే ఈ భూమండలంలో వివిధ ప్రాంతములలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షణుడు, ఆయన కుమారుడు సూత మహర్షి అందరిలాగే ఆ యాగాన్ని చూడడానికి విచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామ సమయంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిసారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒక దానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చోబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు: ఓ సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు. పురాణ ప్రవచనంలో, ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేనివారు. రోమములకును హర్షము కలిగించువారు కనుక రోమహర్షణులని వారికి పేరు వచ్చినది. వారి కుమారులైన మీరు కూడా అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నారు. మా అదృష్టం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి ఒక సుఖ ఆసనంపై కూర్చుని వారి మాటలను విని వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాలను చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంలో నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా పాల్గొనేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత గుర్తు తెచ్చుకొని యథాశక్తిగా మీకు వినిపించి మీ ఆనంద ఆశీస్సులని, భగవత్ కృపని పొందే ప్రయత్నం చేస్తాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు, సూత మహర్షి, లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం విశిష్టాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన ధర్మ వృత్తానుష్ఠాలని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపండి అని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో తన తండ్రి గారిని, గురువులని తలుచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా మాఘపురాణాన్ని ప్రారంభించారు. మహర్షులారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి
సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. కాబట్టి చెబుతున్నాను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వేశ్వర, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని పార్వతి పరమేశ్వరుని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, సర్వమంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమున్నది? తప్పక చెప్పెదను, వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలము స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నొందుతారు. గోవు పాదం మాత్రమే మునిగే ఏ జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వ పాపములను, రెండవ స్నానం వారికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడతాడు. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలిగి తీరుతుంది. ఊరికి వెలుపల ఉన్న సరస్సులో, నూయిలో, కాలువలో మొదలైన వానలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం. తెలిసి కాని తెలియక కాని బలవంతంగానైనా సరే మాఘమాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయూ పోవును. భక్తి భావముతో నెలంతయు చేసినచో విష్ణులోకమును చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును. మాఘ స్నానమును మాని విష్ణువును అర్చింపక, దానము చేయక, పురాణమును వినక మాఘమాసమున గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు ఎలా పోతాయి? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడతాడు. మదగర్వముచే మాఘ స్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందుతాడు. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన వారికి పాపములు కలుగును. ఆ పాపము కలుగకుండా సూర్యోదయమున సూర్యునికి నమస్కరించవలెను. ప్రాతకాల మాఘ స్నానము చేయని వారు పెక్కుమార్లు అనగా ఎక్కువ సార్లు నీచ జన్మలను పొందుదురు. దరిద్రులైనను బాలురైనను ప్రాతః స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందును. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు 3 సార్లు జలమును శరీరముపై చల్లుకొనిన పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును. ఎన్ని పాపకర్మలు ఆచరించిన వాడైనా మాఘమాస ప్రాతకాలమున స్నానమాచరించినచో వాని పాపములన్నీయూ మేమే తొలగిస్తాము. మాఘ స్నానము చేసిన వారికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని భయముచే గాని బలవంతంగానైనా మాఘస్నానము చేసినవాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగుచున్నాడు. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణ ఇచ్చి వారి నుండి స్నాన ఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబల దానము గాని చేసిన స్నాన ఫలమునంది పుణ్యాత్ములగును. బలవంతంగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికిని పుణ్యము కలుగును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలెను. మాఘ స్నానము చేయువారిని నిందించినను పరిహసించినను స్నానము చేసేవారిని నివారించినను మహాపాపములు కలుగుతాయి వారికి. పార్వతీ, మాఘస్నానము సద్యోముక్తి ప్రదాయము, దానికి సాటి లేదు.
శక్తి లేని వారు కాలు చేతులను కడుగుకొని ఆచమనము చేసి పురాణములను విన్నను వారికి స్నాన ఫలితము కలుగును. అన్ని మాసములలో మాఘస్నానముత్తమము. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో మాఘమాసముత్తమము. తేజోవంతులలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించవద్దు, నివారించవద్దు, మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘమాస స్నానమంత పుణ్యప్రదము. దిలీపుడను మహారాజు ఎన్నో యాగములు చేసిన పుణ్యాత్ముడు. దిలీపుడను మహారాజు ఎన్నో యాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనాడు వేటకు పోయాడు. అనేక మృగములను వేటాడి అలిసిపోయాడు. మనోహరమైన సరస్సును ఒక దానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఆ మహారాజుకు కనిపించాడు. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులందుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నీవి సరస్సున స్నానము చెయ్యకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానము మిక్కిలి విశేష పుణ్యమునిచ్చునని నీకు తెలియదా అని ప్రశ్నించాడు. రాజు మాఘ స్నాన మహిమను చెప్పండి అని కోరాడు. రాజా, నీవిప్పుడు ఈ సరస్సున తప్పక స్నానము చేసి మాఘ స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనుము అని చెప్పి తాను వెళ్ళిపోయాడు. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలనే తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళి గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను చెప్పండి అని కోరాడు. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి, నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగిన మాసము. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. మాఘమాసములో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే ఇంత పుణ్యమునిచ్చుచున్నదంటే పూజ పురాణ శ్రవణాదుల వలన ఇంకెంతటి పుణ్యముంచునో ఊహించుకొనుము. మాఘ స్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాసము ఎంత గొప్పదో తెలుసుకొనుము. పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి కూడా ఒకరు. అతడు ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేక కైలాస పర్వత ప్రాంతమునకు వెళ్ళి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించుచూ ఉన్నారు. ఒకనాడు ఒక గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చి అతడు భృగు మహర్షికి నమస్కరించాడు. వాని మొగము మాత్రము పులి ముఖమై ఉన్నది. అందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులి ముఖము వలన విచిత్రముగా భయంకరముగా ఉన్నాడు. అతడు భృగు మహర్షికి నమస్కరించి, ఓ మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీయూ ఉన్నవి. నా భార్య చూచితివి కదా, ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొని ఉన్నాను. కాని భయంకరమైన వికారమైన ఈ పులి ముఖము వలన నాకు బాధ కలుగుచున్నది. నాపై దయ ఉంచి ఈ వికార రూపమును పోగొటకు మార్గము చెప్పండని ప్రార్థించాడు. భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలిపడి, నాయనా, పురాకృత కర్మము ఎవరినీ విడిచిపెట్టదు. గత జన్మలో నీవు చేసిన పాపము వలన నీకీ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును మానవులను, జీవిని బాధించును.
ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభము పొందవలనన్న పుణ్య నదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రముల యందు దేవపూజ చేసుకోవాలి. ఇట్టి వానిని పవిత్రమైన కాలమును చేసినచో సద్య ఫలితము కలుగును. కాలమంతయు మంచిదే, అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపములను పోగొట్టి శుభములను వెంటనే కలిగించును. అన్ని పుణ్య నదులలో స్నానము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసంలో నదిలో గాని, సముద్రంలో గాని, కాలువలో గాని, సెలయేరులో గాని చేసిన అంత ఫలితము వచ్చును. అనగా మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యము వచ్చునంత గొప్పది. ఏ జాతి వారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టమున ఇది మాఘమాసము ప్రారంభము కావున నీ భార్యతో ప్రతిదినము ప్రాతకాలమున మాఘ స్నానమును, ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా నదిలో మాఘస్నానమును, నదీ తీరమున ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయూ చేశాడు. ఆ పుణ్యవశమున వానికి ఉన్న పులి ముఖము పోయి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాసమును కీర్తించాడు. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించాడు. అతని ఆశీర్వాదమును పొంది తన భార్యతో పాటు తన లోకమునకు వెళ్ళాడు. దిలీప మహారాజా, గమనించితివా మాఘమాస మహిమను? మరి ఒక కథను చెప్పుతాను విను అని వశిష్ఠ మహర్షి ఇలా పలికాడు. మాఘపురాణము 1వ అధ్యాయము సంపూర్ణము.